బయట వర్షం పడుతుందండి. ఈ టైంలో ఉల్లిపాయ పకోడీ టీ తాగితే భలే ఉంటుంది కదా! నా స్టైల్‌లో ఉల్లిపాయ పకోడీ మీకోసం. ఫస్ట్ శనగపిండిని చల్లించుకోవాలండి. ఇప్పుడు నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు, దంచిన అల్లం, దంచిన ధనియాలు, సోంపు, దాంట్లోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, తర్వాత దాంట్లోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. నేను కొంచెం జీడిపప్పు కూడా వేస్తానండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఒక్కసారి కలుపుకుని ఇప్పుడు జల్లించి పెట్టుకున్న శనగపిండి, బేకింగ్ సోడా, కొద్దిగా బియ్యం పిండి వేసుకుని ఒక్కసారి కలుపుకుని కొంచెం నూనె, దీంట్లో నెయ్యి కూడా వేస్తానండి. నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బావుంటుందండి. ఇప్పుడు నూనె వేడెక్కాక ఒక్కసారి వాటర్‌లో చేయి తడుపుకొని ఈ పకోడీలని ఈ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా మీరు ఒక్కసారి పకోడీ వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి.